రైట్. ఇక వివరాలు చూసినట్లయితే హైదరాబాద్లో పలు చోట్ల వర్షం దంచి కొడుతోంది. కుకట్పల్లి, మియాపూర్, బాలానగర్, సనత్ నగర్, పంజాగుట్ట, మాదాపూర్, ఉప్పల్, జీడిమెట్లలో భారీగా వర్షం కురుస్తోంది. భారీ వర్షానికి రోడ్లపై నీళ్లు నిలిచిపోయాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో 2 గంటల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ హెచ్చరించింది. హైదరాబాద్లో పలుచోట్ల వర్షం దంచికొడుతోంది. కుకట్పల్లి, మియాపూర్, బాలానగర్, సనత్ నగర్, పంజాగుట్ట, మాదాపూర్, ఉప్పల్, జీడిమెట్లలో భారీగా వర్షం కురుస్తోంది. భారీ వర్షానికి రోడ్లపై నీళ్లు నిలిచిపోయాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో 2 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ కూడా హెచ్చరికలు జారీ చేసింది. దీనిపై మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ మూర్తి. హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా ఏదైతే వాతావరణం మారింది, పూర్తిగా ఏదైతే సిటీ మొత్తం కూడా వర్షం కురుస్తుంది. ఏదైతే క్యూములో నింబస్ మేఘాల ప్రభావంతో హైదరాబాద్ లో భారీ వర్షం పడుతుందని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలోనే ప్రస్తుతం హైదరాబాద్ లో కూడా భారీ వర్షం అయితే పడుతుంది. ముఖ్యంగా చూసినట్టు సిటీ వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉంది. జూబ్లీ హిల్స్, బంజారీల్స్, పంజాగుట్ట, కుకట్పల్లి, నిజాంపేట్, జీడిమెట్ల, సికింద్రాబాద్ ఏరియాలో ఏదైతే ఈదురుగాలతో కూడిన వర్షం అయితే పడుతుంది. అలాగే మరో 2 గంటల పాటు ఇదే విధంగా భారీ వర్షం కురుస్తుందని చెప్పి కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈదురుగాల ప్రభావంతో కూడా ఈ వర్షం పడుతుందంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే చేస్తున్నారు. అలాగే మరో పక్క జిహెచ్ఎంసీ అధికారులు కూడా నగరవాసులు జాగ్రత్తగా ఉండాలంటూ కూడా సూచించారు. ఏదైతే బలమైన ఈదురుగాలు ఇచ్చే అవకాశం ఉందంటూ కూడా వాళ్ళైతే హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా అత్యవసర పరిస్థితి అవసరమైతే తప్ప బయటికి రాకపోవడం బెటర్ అంటూ కూడా సూచిస్తున్నారు. అలాగే లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ముఖ్యంగా జాద్గిరిగుట్ట, బాలానగర్, మేడ్చల్, కీసర ఏరియాలో కూడా భారీ వర్షం అయితే కురుస్తుంది. ఇబ్బులకు, మల్కాజ్గిరి, అల్వార్ ఏరియాలో కూడా భారీ వర్షం అయితే కురుస్తుంది. హైదరాబాద్ సిటీకి సంబంధించి మొత్తం ఈ వర్షం కురడంతో కూడా జిహెచ్ఎంసీ అధికారులు అయితే హెచ్చరికలు అయితే జారీ చేశారు. సాయంత్రం 6-7 గంటల వరకు కూడా వర్షం పడుతుందంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే తెలియజేయడం జరిగింది. అప్పటి వరకు కూడా అత్యవసరం అయితే బయటికి రావాలంటూ కూడా సూచించారు. ముఖ్యంగా ఆఫీసుల నుంచి ఇల్లుకి వెళ్లే సమయం కావడంతో కూడా ఫుల్ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుందంటూ కూడా వాహనదారులు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా జిహెచ్ఎంసీ అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా వాటర్ లాగిన్ ఏరియాలో కూడా వాహనాలు నిదానంగా నడపాలంటూ కూడా సూచించారు. అలాగే ట్రాఫిక్ జామ్ ఉందన్న ఏదైతే పలు ఏరియాల్లో రోడ్లపై నీళ్లు ఉండడంతో ప్రస్తుతం ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడుతుందంటూ కూడా వాహనదారులు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా హెచ్చరిస్తున్నారు. అలాగే మరోవైపు ముఖ్యంగా రాష్ట్రంలో మరో 4 రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా వాతావరణ శాఖ అయితే జరిగింది. ముఖ్యంగా శుక్రవారం, శనివారం భారీ వర్షాలు పడతాయని చెప్పి కూడా పేర్కొంది. దాదాపు అన్ని జిల్లాల్లో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరించి ఆయా జిల్లాలకు ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ముఖ్యంగా చూసినట్లయితే ఏదైతే హైదరాబాద్ ప్రాంతంలో కూడా ముఖ్యంగా భారీగా వర్షం పడుతున్న నేపథ్యంలో కూడా జిహెచ్ఎంసీ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా ఏదైతే ఈవీడీఎం డైరెక్టర్ తో పాటు టెలికాన్ఫరెన్స్ గద్వాల జిల్లాకి వీళ్ళతో టెలికాన్ఫరెన్స్ అయితే నిర్వహించారు. నాలాల వద్ద ప్రమాద హెచ్చరికలు ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఇప్పటికే ఆదేశించారు. ఈదురుగాలు వీస్తున్న నేపథ్యంలో చెట్లు విరిగి ప్రమాదం ఉంది కాబట్టి ఈవీడీఎం లో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలంటూ, అలాగే వాటర్ లాగిన్ ప్రాంతాల్లో పరిస్థితి ఎప్పటికప్పుడు పరిశీలించాలంటూ కూడా చెప్పారు. ముఖ్యంగా ఇంజనీర్లు కూడా అధికారులందరూ కూడా తమ ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షించాలంటూ కూడా ఇప్పటికే ఆ డిప్యూటీ మేయర్ కావచ్చు, అలాగే మేయర్ కావచ్చు ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేశారు. ముఖ్యంగా జిహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ కు వచ్చే సమస్యలు క్షేత్రస్థాయి సిబ్బందికి వెంటనే తెలియజేయాలంటూ సూచించారు. అలాగే సిటిజన్స్ కూడా ఏమైనా సమస్యలు ఎదుర్కొంటే కనుక జిహెచ్ఎంసీ కాల్ సెంటర్ ఫిర్యాదు చేయాలంటూ ఇప్పటికే సూచించారు. ముఖ్యంగా ఏదైతే హైదరాబాద్ లోని ప్రతి చోట కూడా ఇప్పుడు ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కూడా నగరవాసులు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే సూచిస్తున్నారు. ముఖ్యంగా మరో 2 గంటల పాటు ఇదే విధంగా వర్షం కురిసే అవకాశం ఉన్నందున ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో అలాగే నాలాలు ఎక్కడైతే ఓపెన్ ఉంటాయో అక్కడ కూడా పలు జాగ్రత్తలు ఉండాలంటూ చెప్తున్నారు. ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు అలాగే డిఆర్ఎస్ సిబ్బంది కూడా రంగంలో అయితే దిగారు. ఏదైతే లోతట్టు ప్రాంతాల్లోనే ఎక్కడైతే నీరు నిలవ ఉంటుందో వాటన్నిటిని కూడా క్లియర్ చేసే క్రమంలో అధికారులు అయితే పనిచేస్తున్నారు. థ్యాంక్ యూ కుమార్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.
హైదరాబాద్లో పలుచోట్ల వర్షం దంచికొడుతోంది. కుకట్పల్లి, మియాపూర్, బాలానగర్, సనత్ నగర్, పంజాగుట్ట, మాదాపూర్, ఉప్పల్, జీడిమెట్లలో భారీగా వర్షం కురుస్తోంది. భారీ వర్షానికి రోడ్లపై నీళ్లు నిలిచిపోయాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో 2 గంటల పాటు భారీగా వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ హెచ్చరికలు జారీ చేసింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ మూర్తి. హైదరాబాద్ నగర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే దాదాపు హైదరాబాద్ నగరంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలతో పాటు మరొక వైపు పూర్తిగా జలమయమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాతావరణ శాఖ తెలంగాణ రాష్ట్రంలో ఒక 2 నుంచి 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం హైదరాబాద్ నగర వ్యాప్తంగా అయితే భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే నగరంలో ఉన్నటువంటి అమీర్పేట కానీ మరొక వైపు బషీర్బాగ్, అదేవిధంగా కుక్కట్పల్లి, ఉప్పల్తో పాటు నగరంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున భారీ వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో జీహెచ్ఎంసీ యంత్రాంగం అంతా కూడా అలర్ట్ అయింది. ఇప్పటికే జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి మేయర్ ఇప్పటికే జీహెచ్ఎంసీ సిబ్బందిని, అధికారులందరినీ కూడా అలర్ట్ చేశారు. నగరంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంత ప్రజలంతా కూడా ఎప్పుడు ఇబ్బందులు పడకుండా పూర్తిగా ఎక్కడైతే నీరు పల్ల ప్రాంతాల్లో చేరుకుపోయిన ఆ నీటిని అంతటిని కూడా ఎప్పటికప్పుడు కూడా తరలించే విధంగా జీహెచ్ఎంసీ అధికారులు, అదేవిధంగా జీహెచ్ఎంసీ సిబ్బంది అంతా కూడా పూర్తిగా నగరంలో ఉన్నటువంటి పల్లపు ప్రాంతాలకు అంతటికి కూడా సిబ్బంది వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనుక మరొక వైపు దాదాపు ½ అన్ అవర్ కి పైగా కూడా నగరంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా ఎక్కడికక్కడ ట్రాఫిక్ అంతా కూడా స్తంభించిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. వాహనదారులంతా కూడా రహదారులపై చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్లాలంటూ కూడా ఇప్పటికే అధికారులు సూచిస్తున్నారు. ఎందుకంటే నగరంలో కురుస్తున్నటువంటి వర్షం కారణంగా ఎక్కడికక్కడ పూర్తిగా రహదారులన్నీ కూడా పూర్తిగా నీటితో తేలియాడుతున్న పూర్తిగా రహదారులన్నీ కూడా నీటి కాలువల వల్లే పూర్తిగా పెద్ద ఎత్తున వరద నీరు పారుతున్నటువంటి నేపథ్యంలో రహదారుల పైన ప్రయాణించేటువంటి వాహనదారులంతా కూడా జాగ్రత్తగా వెళ్ళాలి. మ్యాన్ హోల్స్ అన్ని కూడా ఓపెన్ చేసి ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలంటూ కూడా జీహెచ్ఎంసీ అధికారులంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరొక 2-3 గంటల పాటు భారీ వర్షం కురిసేటటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఒకవైపు ప్రభుత్వం, మరొక వైపు జీహెచ్ఎంసీ అధికారులంతా కూడా అలర్ట్ అయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పండి. థ్యాంక్ యూ నాగేంద్ర. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.